మేమిప్పుడు కొంచెం దూరం నడిచామండి అలాంగ్ మూసి. ఇక్కడ వాక్వే ఉంది, జిమ్ ఉంది, అండ్ గ్రీనరీ ఉంది, ప్లాన్స్ ఉంది, అండ్ ఫ్లాగ్ కూడా ఉంది, మన ఫ్లాగ్. కానీ వాళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో డెవలప్ చేశారు ఇది. కానీ దీని మెయింటెనెన్స్ లేక ఇది ఇప్పుడు ఇలా ఉంది. బట్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఇలా డెవలప్ చేయొచ్చు అండి వితౌట్ డెమోలిషన్ యాక్చువల్లీ. కానీ ప్రెసెంట్ గవర్నమెంట్ డెవలప్ చేసిన దాన్ని కూడా పట్టించుకోకుండా ఇలా రెక్లెస్ గా బిహేవ్ చేస్తోంది. గవర్నమెంట్ ఇలా డెవలప్ చేయవచ్చు వితౌట్ డెమోలిషన్. ఇప్పుడు మాకు నోటిఫికేషన్స్ ఇచ్చి ఇల్లు వెకేట్ చేపించి ఇల్లు డెమాలిష్ చేసే బ్యూటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే ఎలాంటి డెమోలిషన్ అవ్వలేదండి. ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ సింగిల్ వాల్ కూడా వాళ్ళు తీసేయలేదు. పక్కన చూస్తే వేరే ఇల్లులు కూడా ఉన్నాయి. అవి కూడా ముట్టుకోకుండానే డెవలప్మెంట్ చేశారు విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ మూసీ. ఇలా ప్లాన్ చేయవచ్చు ద ఎంటైర్ స్ట్రెచ్. ఇప్పుడు ఎంత స్ట్రెచ్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్తున్నారో అంత స్ట్రెచ్ కూడా ఈవెన్ ఒక ఇల్లు తీయకుండా ఇలా చేయవచ్చు డెవలప్మెంట్. కానీ గవర్నమెంట్ ఎందుకు అలా ప్లాన్ చేస్తుందో, ఇల్లు తీసేసి ల్యాండ్ అక్వైరింగ్ ఎందుకు పాల్పడుతుందో అర్థం అవ్వట్లేదు. వి రిక్వెస్ట్ గవర్నమెంట్ ఒకటే అండి, వితౌట్ డెమాలిషన్, వితౌట్ ల్యాండ్ గ్రాబింగ్ ఇలా డెవలప్ చేస్తే సరిపోతుందండి.